బీఆర్ఎస్ పార్టీ గత ఎన్నికల్లో 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం హైదరాబాద్ ఈ సిటీ ప్రాంతంలోనే ఎక్కువ సీట్లు ఎందుకు గెలుచుకుంది? అండ్ తెలంగాణలోని గ్రామీణ ప్రాంతాల్లో ఎందుకు ఓడిపోయింది అనే దానికి సంబంధించి ఈ మధ్య ఒక బృందం ఒక ఏమంటాం సర్వే చేసి ఒక విశ్లేషణ చేసింది. వాళ్ళు విశ్లేషించిన నివేదిక ప్రకారం ఏంటంటే హైదరాబాద్‌లో అంటే ఈ సిటీలో మెజారిటీ సీట్స్ ఆల్మోస్ట్ కాంగ్రెస్‌కు సీట్లు రాలేదు. ఇక్కడ ఎవరు గెలవలేదు. మెజారిటీ సీట్స్ గెలుచుకోవడం వెనుక ఏంటంటే హైదరాబాద్‌లో నివసించే వాళ్ళు, ఇందులో నివసిస్తున్న వాళ్ళలో దాదాపు 70-80% మంది హైదరాబాద్ స్థానికులు కాదు. ఇది క్లియర్ కట్‌గా వాళ్ళు చెప్తున్న మాట. తర్వాత అంటే ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు కావచ్చు, సెటిలర్స్ కావచ్చు, ఇక్కడ చాలా ఏళ్లుగా వచ్చి స్థిరపడ్డ కుటుంబాలు కావచ్చు, ఏదైనా కావచ్చు. అంటే తెలంగాణ మట్టి వాసన తెలిసిన వాళ్ళు కాదు అన్నది ఇక్కడ వాళ్ళు చెప్పదలుచుకుంది. ఆ టీం చెప్పదలుచుకుంది. అట్లాగే హైదరాబాద్‌లో బీఆర్ఎస్ పార్టీకి ఎందుకు సీట్లు ఎక్కువగా వచ్చాయంటే ఇక్కడి సౌకర్యాలు. అంటే ప్రధానంగా మెట్రో ట్రైన్ కావచ్చు, అట్లాగే కరెంటు దగదగలు కావచ్చు, రాత్రిపూట మనకొక ఒక రకమైన ఫ్లేవర్ అంటే ఏదో న్యూయార్క్‌లో ఉన్నట్టుగానో, మన గచ్చిబౌలి సైడ్ మనం వెళ్ళామనుకోండి రాత్రిపూట వెళ్తే మనం ఎక్కడో ఏదో దేశంలో అమెరికాలోనో ఇంకెక్కడో ఉన్నట్టుగా ఫీల్ అయిపోవడం. అండ్ రియల్ ఎస్టేట్ బూమ్ వీటన్నిటి కారణంగా ఒకటి ప్రయాణ సౌకర్యం అండ్ కరెంటు, మంచినీళ్ళ ఫెసిలిటీ వగైరా వగైరా వాటెవర్ ఈ ఫెసిలిటీ అంటే కనీస సౌకర్యాలకు సంబంధించి ఏవైతే హైదరాబాద్‌లో ఎటువంటి ఇబ్బంది లేని పరిస్థితులు ఉన్నాయో ఇవి చాలామందిని అట్రాక్ట్ చేశాయి. ఇది వాస్తవం. వాళ్ళు సెటిలర్స్ కావచ్చు, లేదా తెలంగాణ జిల్లాల నుంచి వచ్చి స్థిరపడ్డ వాళ్ళు కావచ్చు, తెలంగాణేతర వాళ్ళు కూడా కావచ్చు. తెలంగాణేతర అంటే దీంట్లో ఆంధ్ర, రాయలసీమ వాళ్ళు కావచ్చు, లేదా వెస్ట్ బెంగాల్, అస్సాం, బీహార్ వగైరా వేరే రాష్ట్రాల నుంచి, గుజరాత్ వంటి రాష్ట్రాల నుంచి చాలా కాలంగా ఇక్కడ వివిధ చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటూనో, ఇంకేదైనా కార్యకలాపాలు చేసుకుంటూనో ఉండిపోయిన వాళ్ళు, నివసిస్తున్న వాళ్ళు వీళ్ళంతా కూడా కావచ్చు. వీళ్ళందరిలో కూడా ఏంటంటే ఒక రకమైన అభిప్రాయం ఉంది. ఏంటంటే కేసీఆర్, కేటీఆర్ ఇద్దరు కలిసి అద్భుతాలు సృష్టిస్తారు. ఇంకా హైదరాబాద్ న్యూయార్క్ కంటే మించిపోయింది ఇప్పటికే. సో ఇంకా అద్భుతాలు జరుగుతాయి అని వాళ్ళలో ఒక భ్రమ ఉండింది. అందువల్ల వాళ్ళు కేసీఆర్ పట్ల అట్రాక్ట్ అయ్యారు. అండ్ ఇంకొకటి ఆలోచించండి, రియల్ ఎస్టేట్ సంబంధించిన బూమ్. అంటే ఇవాళ నిజానికి ఒక మధ్యతరగతి వ్యక్తి కానీ, లేదంటే ఒక ఏమంటాము మన కోటీశ్వరులు కానీ ఇవాళ ఒక అపార్ట్మెంట్లో ఒక ఫ్లాట్ కొనుక్కునే పరిస్థితి లేదు. అంటే అంతగా ధరల్ని పెంచి వేసిన పరిస్థితిలోకి జనాన్ని నెట్టివేసిన వాళ్ళు ఎవరు అంటే దాని కారకులు కేసీఆర్, కేటీఆర్, ఇంకెవరు కాదు. వాళ్ళు ఒక కృత్రిమమైన భూమి తీసుకొచ్చి హైప్ క్రియేట్ చేసి ఇప్పుడు మధ్యతరగతి, ఎగువ మధ్యతరగతి లేదా సంపన్న వర్గాలు కూడా ఒక ఫ్లాట్ కొనలేని పరిస్థితికి తీసుకొచ్చేసారు. దాంతో ఇప్పుడు వేలాది ఫ్లాట్స్ హైదరాబాద్‌లో ఖాళీ పడి ఉన్నాయి. కొనే పరిస్థితి లేదు. కన్స్ట్రక్షన్స్ అయిపోయాయి. తర్వాత బంగారం కంటే విలువైన భూములు ఎక్కడ ఉన్నాయంటే హైదరాబాద్‌లోనే. ఇది మనందరికీ తెలుసు. చాలా కాలంగా తెలుసు. మరి ముఖ్యంగా తెలంగాణ వచ్చిన తర్వాత ఈ భూముల విలువ ఏంటిదో మనందరికీ తెలిసింది. బంగారం కంటే విలువైన భూముల్ని అత్యంత కారు చౌకగా, చీప్‌గా తమ బినామీలకు, లేదంటే రియల్టర్స్‌కు, లేకపోతే ఇండస్ట్రియలిస్టులకు వీళ్ళందరికీ కూడా అడ్డగోలుగా పంచిపెట్టారన్న ఆరోపణలు అప్పటి ప్రభుత్వం ఎదుర్కొంటోంది. అంటే కేసీఆర్ ప్రభుత్వం ఎదుర్కొంటోంది. సరే, దీనిపైన కొన్ని విచారణలు కూడా జరుగుతున్నాయి. అలాగే ఓఆర్ఆర్ టోల్‌కు సంబంధించిన ఇష్యూ కూడా అసెంబ్లీలో కూడా వచ్చింది. దానిపైన ఏకపక్షంగా దాన్ని కూడా కారు చౌకగా కట్టబెట్టి దాంట్లో 100 కోట్లు స్కామ్ చేశారనేది కూడా ఆరోపణలు ఉన్నాయి. అండ్ తర్వాత ఇంకోటి, ఇప్పుడు మనం ఏం మాట్లాడుతున్నాము, హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న అంటే నగరంలో నివసిస్తున్న వాళ్ళు ఎందుకు బీఆర్ఎస్ పట్ల ఆకర్షితులయ్యారు, గ్రామీణ ప్రాంతాల్లో ఎందుకు ఓట్లు వేయలేదు అనేది ఇక్కడ మనకు పాయింట్. దీనిపైన నేను చెప్పాను ఒక సర్వే జరిగింది. చాలా డెప్త్లో చేశారు వాళ్ళు. ఆ సర్వే ప్రకారం ఏంటంటే హైదరాబాద్‌లో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటున్న వాళ్ళు
వాళ్ళు వాళ్ళకు రాష్ట్ర రాజకీయాలు అంటే మొత్తం తెలంగాణకు సంబంధించిన రాష్ట్ర రాజకీయాలకు సంబంధించిన అవగాహన వాళ్ళకు లేదు. నెంబర్ 1. వాళ్లకు మిగతా విషయాలు అనవసరం. వాళ్ళకి కావాల్సింది అంటే స్థానిక అవసరాలు. స్థానిక అవసరం అంటే ఇప్పుడే చెప్పాను ఇంతకుముందు. ఏంటి? వాళ్ళు బయటికి వెళ్ళినప్పుడు ఉద్యోగం చేయడానికి వెళ్తున్నాడు అనుకోండి. మెట్రో రైల్ సౌకర్యం ఉంది. లేదా మీకు ఓలా లేకపోతే ఉబేర్ లేకపోతే ర్యాపిడో ఇటువంటి అది మన వెహికల్స్, ఆటోలు వీటికి సంబంధించిన క్యాబ్ సర్వీసెస్ పుష్కలంగా ఉన్నాయి. కనుక ఢోకా లేదు, ప్రయాణానికి ఢోకా లేదు. కానీ వీళ్లకు ఏదైతే ప్రగతి భవన్ లాంటి ఒక పెద్ద కోటను నిర్మించుకొని దాని చుట్టూ అంటే దాని ముందు అంటే మనకు బేగంపేట పోయే దారిలో మన గ్రాండ్ కాకతీయ హోటల్కు ముందు ఆ ప్రగతి భవన్ ఎంట్రీలో అంటే గతంలో కేసీఆర్ నివసించిన ఇల్లు ఆ కోటకు ముందు దాదాపు 15 అడుగులకు పైన 15 అడుగుల ఎత్తుకు పైన ఎత్తు కంటే పైగా ఉన్న ఇనుప ముళ్ళ కంచెలు వేసినా కూడా ఇక్కడ నివసించే జనాలు పట్టించుకోలేదు. కానీ గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న జనాలు దీన్ని అబ్జర్వ్ చేశారు. అంటే మనము తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకున్నాము. తెలంగాణను పరిపాలించమని మనం కేసీఆర్ను కోరాము. కేసీఆర్ను నెత్తిన పెట్టుకుని పూజించాము. కానీ కేసీఆర్ ఈ రాజరికం ఏమిటి, ఈ రాజవైభోగాలు ఏమిటి అనేది ప్రజల్లో వెళ్ళింది. మెసేజ్ ఎవరికి వెళ్ళింది? గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ప్రజలకు వెళ్ళింది. అట్లాగే సరే ఎర్రవెల్లి ఫామ్ హౌస్కు వెళ్ళిన ప్రతిసారి కూడా ఎంతగా ట్రాఫిక్ ఇబ్బందులు ఎదురయ్యాయో, ఏ రకంగా జనాలు గజ్వేల్ టు హైదరాబాద్ మధ్యలో ఎన్ని రకాల నరకం అనుభవించారో అనుభవించిన వాళ్ళు మాత్రమే చెప్పగలగాలి. సో ఇవన్నీ రూరల్ తెలంగాణలో బాగా ఎఫెక్ట్ అయ్యాయి. ఇది బీఆర్ఎస్ పార్టీకి. వేరే హైదరాబాద్ కాలేదు, అదే చెప్తున్నాను. అట్లాగే ఆ ఎన్నికల్లో ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ వెన్ను విరిచింది ఎవరంటే నిరుద్యోగులు అనేది కూడా ఒక ఎనాలిసిస్ వచ్చింది. ఎందుకు అంటే నిరుద్యోగులు నిజానికి తెలంగాణ వస్తే మన ఉద్యోగాలు మనకి ఉద్యోగాలకు ఢోకా లేదని అనుకున్నారు. తీరా చూస్తే ఉద్యోగాలు రాలేదు. అయితే హైదరాబాద్కు వచ్చి ఇక్కడ పోటీ పరీక్షలకు లేదా ప్రభుత్వ పరీక్షలకు హాజరు కావడానికి ప్రిపేర్ అయ్యే విద్యార్థుల్లో, నిరుద్యోగుల్లో ఎక్కువ మంది తెలంగాణ గ్రామీణ ప్రాంతాల నుంచి వస్తున్న వాళ్ళు హైదరాబాద్ సిటీకి సంబంధించిన వాళ్ళు కాదు. ఇది కూడా ఒక ఎనాలిసిస్. సో కనుక ఈ నిరుద్యోగులు ఏం చేస్తే అసంతృప్తి, అసహనంతో వాళ్ళు బీఆర్ఎస్ను బండకేసి కొట్టారు. వాళ్ళు ఎన్నికల్ని ప్రభావితం చేసినట్టుగా కూడా మనకు కనిపిస్తోంది. అండ్ మరొకటి ఇంకొక ఎనాలిసిస్ దీంట్లో ఏంటంటే వచ్చింది, హైదరాబాద్ సంబంధించి బస్తీలో నివసించే వాళ్లకు రాష్ట్ర స్థాయిలో రాజకీయాల పట్ల అవగాహన లేకపోతే రాజకీయాలు ఏమున్నాయి ఏంటి పక్కన పెడితే వాళ్లకు తమ ఎమ్మెల్యే ఎవరో తెలియదు. ఇది కూడా ఈ సర్వేలో తేలింది. వాళ్ళకి ఎమ్మెల్యే ఎవరో తెలియదు, ఎంపీ అంతకంటే తెలియదు, లోక్సభ సభ్యుడు ఎవరో, పార్లమెంట్ సభ్యుడు ఎవరో అంతకంటే తెలియదు. కానీ ఓట్లు మాత్రం వేస్తారు, అది వేరే విషయం. ఇంకొకటి దీంట్లో సిటీ ప్రాంతాల్లో 50% కూడా పోలింగ్ జరగని సందర్భాలే మనం చూస్తున్నాం. అట్లాగే సిటీకి సంబంధించిన ఓటర్స్లో 70% మందికి రాజకీయపరమైన అవగాహన లేదు. అంటే పొలిటికల్గా ఏం జరుగుతోంది, కేసీఆర్ ఏం చేస్తున్నాడు, కేటీఆర్ ఏం చేస్తున్నాడు, అండ్ వాళ్ళ కరప్షన్ ఏంటి, కరప్షన్ చేస్తున్నారా లేదా, వాళ్ళ బినామీలు ఏమైనా కరప్షన్ చేస్తున్నారా, వీటికి సంబంధించి కూడా ఈ జనాలకు ఎవరికి పట్టింపు లేదు. అందువల్ల భూదందాలు, లిక్కర్ దందాలు, ఇసుక దందాలు విచ్చలవిడిగా జరిగాయన్నది కూడా ఇప్పుడు అన్నీ బయటకు వస్తున్నాయి. అండ్ ఇంకా చాలా విషయాలు అంటే చాలా దిగ్భ్రాంతికరమైన విషయాలు వస్తున్నాయి ఇవన్నీ. అంటే ఏ రకంగా హైదరాబాద్ ప్రాంతంలో మాత్రమే బీఆర్ఎస్ పార్టీకి ఆదరణ లభించింది అంటే నేను ఇవన్నీ చెప్పాను. ఏదైతే ఒక టీం సర్వే చేసిందో వాళ్ళు చెప్పిందని చెప్పాను. ఇప్పుడిక ఇవన్నీ తెలిసిన ఈ విషయాలన్నీ కూడా వీళ్ళకి తెలిసిపోయింది. ఎవరికి? బీఆర్ఎస్ పార్టీకి, కేసీఆర్కు, కేటీఆర్కు, హరీష్ రావు వీళ్ళందరికీ. అందుకని వాళ్ళు ఇప్పుడు ఏం చేస్తారంటే, అరే మాకు వద్దురా బాబు ఈ ఆంధ్ర ఓట్లు మాకొద్దు, మాకు ఈ సెటిలర్ల ఓట్లు వద్దు అనే దాకా కూడా వాళ్ళు వెళ్ళిపోయారేమని నాకు అనుమానంగా ఉంది మాత్రం చెప్తున్నాను. ఆ ఓట్లు వద్దని వాళ్ళు అనుకోకపోవచ్చు, కానీ ఆంధ్ర సెటిలర్స్ ఓటర్స్ కంటే
తెలంగాణ గ్రామీణ ప్రాంతాల ఓటర్లు ముఖ్యం. తెలంగాణ గ్రామీణ ఓటర్ల ఓట్లు ముఖ్యం కనుక ఖచ్చితంగా మనం మళ్ళీ జై తెలంగాణ నినాదంతోటే ఎన్నికలకు వెళ్ళాలి. అంటే నెక్స్ట్ 2028 ఎన్నికల్లో. కనుక ఆ జై తెలంగాణ నినాదానికి సానబడుతున్నారు. ఎక్కడ ఎర్రవెల్లి ఫామ్ హౌస్‌లో. దాన్ని దుమ్ము దులిపి సానబట్టి తెలంగాణ వాదాన్ని, జై తెలంగాణ నినాదాన్ని వీళ్ళు మళ్ళీ బయటికి తీసుకొచ్చే ప్రయత్నాలు జరుగుతున్నట్టుగా కనిపిస్తోంది. థాంక్ యూ వెరీ మచ్.